కరోనా కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడక్టివ్ వాల్యూ, దీన్ని ఆర్ వాల్యూ అంటారు. భారత్ను మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది ఈ ఆర్ వాల్యూ. గత 3 నెలల్లో మొదటిసారి ఆర్ వాల్యూ 1 దాటింది. ఇది 1 దాటితే ప్రమాద ఘంటికలు మోగినట్టే. కొద్ది వారాలుగా దేశంలో ఆర్ ఫ్యాక్టర్ క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ వెల్లడించింది. ఏప్రిల్ 5 నుంచి 11 మధ్య 0.93గా ఉన్నటువంటి ఈ వాల్యూ ఈ నెల 12-18 నాటికి 1.07కు చేరినట్టు శాస్త్రవేత్త సితబ్రా సిన్హా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో 4వ వేవ్ రాబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి సితబ్రా సిన్హా ఆర్ ఫ్యాక్టర్ను లెక్కగడుతున్నారు. ప్రస్తుతం ఈ వాల్యూ పెరుగుదలకు ఢిల్లీలో కేసుల విజృంభణతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో పెరుగుతున్న కేసులు కారణంగా చూపించారు. ఢిల్లీ, యూపీలో ఆర్ వాల్యూ ప్రస్తుతం 2గా ఉంది. ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నైలోనూ 1 దాటింది. మరికొన్ని నగరాల పూర్తి సమాచారం అందుబాటులో లేదు. కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్ ఫ్యాక్టర్ ద్వారా అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 1గా ఉంటే ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి సోకుతున్నట్టు పరిగణిస్తారు. 1 కంటే తక్కువగా ఉంటే మాత్రం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్టు భావిస్తారు. దేశంలో మరోసారి 2,000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 4,21,000 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,067 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ఢిల్లీలో 632, కేరళలో 488 మందికి కొత్త కేసులు నమోదయ్యాయి. ముంబైలో మార్చి 2 తర్వాత అత్యధిక కేసులు 85 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాం వంటి రాష్ట్రాలు కోవిడ్ కట్టడి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే గణాంకాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని కేరళ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. గడిచిన 2 వారాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. గత 15 రోజుల్లో ఢిల్లీ పరిసర ప్రాంత వాసుల్లో కోవిడ్ వ్యాప్తి 500% పెరిగినట్టు లోకల్ సర్కిల్ సర్వేలో వెల్లడైంది. కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయే అవకాశం లేదని, వైరస్తో కలిసి జీవించడం తప్పదన్నారు. ఢిల్లీలో పెరుగుతున్న కేసుల కట్టడికి నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే కేసుల పెరుగుదల వెనుక కొత్త వేరియంట్లు ఏమైనా ఉన్నాయా అని ధృవీకరించుకునేందుకు పలు శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. కొద్ది రోజుల్లో ఈ ఫలితాలు రానున్నాయి. కోవిడ్ సోకిన వారిలో అధిక శాతం జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఢిల్లీ వైద్యులు పేర్కొంటున్నారు. మాస్కులు ధరించకపోవడమే కేసుల పెరుగుదలకు అసలు కారణమన్నారు. చాలామంది 3 నుంచి 5 రోజుల్లో కోలుకుంటున్నట్టు తెలిపారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాజేష్ చావ్లా మాత్రం ఇది కొత్త వేవ్ అంటూ అనుకోవడం లేదన్నారు. ప్రజలు మాస్కులు ధరించకపోవడం కారణంగానే కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. గత జనవరిలో వైరస్ విజృంభించిన సమయంలో ఎలాంటి లక్షణాలైతే ఉన్నాయో ప్రస్తుత బాధితుల్లోనూ అవే లక్షణాలు కనిపిస్తున్నాయని, 3 నుంచి 5 రోజుల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందంటూ ఆయన తెలిపారు. కరోనా ఇప్పట్లో వదిలేలా లేదు. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి కాస్త ఆందోళన కలిగిస్తోంది. దాంతో అక్కడి యంత్రాంగం మళ్లీ మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వాలనుకుంటున్నారు. మాస్కులు ధరించని వారికి 500 రూపాయల జరిమానా విధించాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
ప్రస్తుతానికి పాఠశాలలు యథావిధిగా నడవనున్నాయి. నిపుణులతో చర్చించిన తర్వాత విద్యాసంస్థలు అమలు చేయాల్సిన నియమావళిపై మార్గదర్శకాలు జారీ చేస్తానన్నారు. ఇక నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంపు, టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. గత కొద్ది రోజులుగా రాజధాని నగరంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ సమావేశం జరిగింది. తాజాగా ఢిల్లీలో 632 మందికి కరోనా సోకింది. ముందు రోజుతో పోల్చితే 26% పెరుగుదల కనిపించింది. 3 వారాల క్రితమే ఢిల్లీ జరిమానాను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతలోనే కేసులు పెరగడంతో మాస్క్ తప్పనిసరి చేస్తూ 500 రూపాయల జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. కోవిడ్కు సంబంధించిన విధుల్లో పాలుపంచుకుని వైద్య ఆరోగ్య సిబ్బందికి కేంద్ర ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అయితే తాజాగా ఆ గడువును మరో 6 నెలల పాటు పొడిగించింది. దీంతో ఏప్రిల్ 19 నుంచి మరో 180 రోజులు వైద్య ఆరోగ్య సిబ్బందికి ఈ బీమా వర్తించనుంది. ఇక ఈ పథకం కింద ఇప్పటి వరకు 1905 మంది బాధితులకు చెల్లింపులు జరిపినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలకు బీమా సదుపాయాన్ని కలిగించేందుకు 2020 మార్చి 30 నుంచి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా కోవిడ్ సంబంధిత విధుల్లో ఎవరైనా మరణిస్తే వారికి 50 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కల్పించింది. ఆరోగ్య కార్యకర్తలు, ప్రైవేట్ హెల్త్ వర్కర్లతో సహా కోవిడ్ బాధితులకు నేరుగా సేవలందించే 22,12,000 మందికి ఈ బీమా సౌకర్యాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అందిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 1905 మంది ఆరోగ్య కార్యకర్తలకు బీమా క్లెయిమ్ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. వెంటనే సుప్రీంకోర్టు కలగజేసుకుంది. నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ను వెంటనే నిలిపివేయాలని, యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అలాగే దీనికి సంబంధించిన విచారణను కూడా చేపడతామని తెలిపింది. మరోపక్క స్థానిక యంత్రాంగం చర్యపై విపక్షాలు కూడా తీవ్రంగా మండిపడ్డాయి. ఇటీవల కాలంలో జహంగీర్పురిలో కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అల్లరి మోకల అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా సదరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్కు లేఖ రాశారు. ఆ తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ప్రారంభమైంది. ఈ డ్రైవ్ రోజువారీ కార్యకలాపాల్లో భాగమేనని మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ వివరణ ఇచ్చారు. ఈ లేఖ రాసిన సమయంలో ఈ చర్యలు చేపట్టడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా సుప్రీం ఆదేశాల మేరకు తాము ఈ కూల్చివేత ప్రక్రియను నిలిపివేస్తామని ఇక్బాల్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ డ్రైవ్ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. వెంటనే ద్వేషపూరిత బుల్డోజర్లను ఆపివేయాలంటూ విమర్శించారు. ఈ 8 సంవత్సరాల పాలనా ఫలితంగా కేవలం 8 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, మోదీజీ ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతోంది, విద్యుత్ కోత చిన్న పరిశ్రమలను ధ్వంసం చేస్తోంది, ఇది మరింత నిరుద్యోగానికి దారితీస్తుంది, అందుకే ద్వేషపూరిత బుల్డోజర్లను ఆపివేసి పవర్ ప్లాంట్లను ఆన్ చేయండి అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. जी भाई साहब, आपका नाम? मेरा नाम आशु। अच्छा आशु जी, क्या आपकी दुकान ये जो तोड़फोड़ हुई है? ये हाँ जी, ये मेरी जो है बाइक की शॉप है। ये देखो क्या नुकसान करा है, सारी बाइकें वगैरह तोड़ दी। इनको जो है पहले 1-2 दिन का टाइम देना चाहिए था, लेकिन इन लोगों ने कुछ भी टाइम नहीं दिया। इन लोगों के पास में सुप्रीम कोर्ट का ऑर्डर आ गया है कि ना ही तोड़ा जाए ना ही कुछ करा जाए, 1-2 दिन बाद के बाद देखा जाए, लेकिन इन लोगों ने ना ही सुन के उसके बावजूद भी ये सब तोड़फोड़ मचा दी। और मस्जिद का गेट वेट फिर इन लोगों ने हाथ लगा दिया, सारा कुछ तोड़ ताड़ के अलग कर दिया। आज सुबह क्या कहते हैं? आदेश वगैरह लगाई है, मिला है क्या सर ये इंक्रोचमेंट हटाने?
देखिए हम हर काम कानूनी करते हैं और इस मसले में चूंकि सिविक एजेंसी का एफर्ट है तो सिविक एजेंसी जैसा कहेगी वैसा हम करेंगे। थैंक यू। आदेश मिला है क्या? आदेश अभी हम लोग यहाँ पर मौजूद हैं। वी आर इन द मिडस्ट ऑफ द प्रोसेस। लेट द सिविक एजेंसी टेक ए डिसीजन। वी आर हियर टू प्रोवाइड सपोर्ट एंड प्रोटेक्शन टू सिविक एजेंसी। किस तरह मांगी गई थी? पुलिस प्रोटेक्शन की हेल्प होती है, कानून व्यवस्था बनाए रखने की मांगी जाती है, वो हम कर रहे हैं। हमारा ఢిల్లీలోని జహంగీర్పురి అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘట్టంపై ప్రతిపక్షాలు బీజేపీపై తీవ్రంగా మండిపడ్డాయి. భారత రాజ్యాంగ విలువలను కూల్చివేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. పేదలు, మైనార్టీలే లక్ష్యంగా ఇలా చేస్తున్నారని రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా కూడా తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ అల్లర్లను ప్రోత్సహిస్తున్నారన్నారు. మీరు బుల్డోజర్లను ఉపయోగించాలనుకుంటే అమిత్ షా ఇంటిని కూల్చడానికి ఉపయోగించండి, అప్పుడు అల్లర్లు ఆగిపోతాయి అంటూ రాఘవ్ చద్దా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా బీజేపీయే మున్సిపల్ అధికారాన్ని అనుభవించిందని, ఆ సమయంలో అనేక ముడుపులు తీసుకుని అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చిందని ఆరోపించారు. ముడుపులు తీసుకున్న బీజేపీ నేతల ఇళ్లను కూడా కూల్చివేయాలంటూ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లతో రోడ్లపై ఉన్న షాపులను ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల హనుమాన్ జయంతి వేడుకల సమయంలో జహంగీర్పురలో గొడవలు జరిగాయి. దీంతో తాజాగా నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జహంగీర్పురలో యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ చేపట్టింది. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం సుమారు 400 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నట్టు తెలిసిందే. ఇదిలా ఉండగా అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో జహంగీర్పురలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఇవాళ 9 బుల్డోజర్లు జహంగీర్పురలో నిర్మాణాలు నేలమట్టం చేశాయి. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తక్షణమే కూల్చివేతలను ఆపాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. సుప్రీం ఆదేశాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఆపేసినట్టు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా మన పార్టీలోకి వస్తారు. 2024 ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తారు. ఆయన్ను రాజకీయ సలహాదారుగా ఎవరూ చూడొద్దు. ఆయన మన పార్టీ మనిషి, పార్టీ నేతగానే ఆయన ఇకపై విధులు నిర్వహిస్తారు. ఇవి పీకే విషయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ సీనియర్లతో అన్న మాటలు. మరికొన్ని రోజుల్లో పీకే ఖచ్చితంగా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని పార్టీ సీనియర్లు కూడా ప్రకటించారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే 3 మార్లు అధ్యక్షురాలు సోనియాతో భేటీ అయ్యారు. ఓ రోడ్ మ్యాప్ను కూడా సోనియాకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆ రోడ్ మ్యాప్పై చర్చించడానికి సోనియా గాంధీ వరుసగా పార్టీ సీనియర్లతో సమావేశమవుతున్నారు. రోడ్ మ్యాప్ సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా సోనియా గాంధీ రాజస్థాన్ సీఎం గెహ్లాట్, అలాగే ఛత్తీస్గఢ్ సీఎం బాఘెల్తో సమావేశమయ్యారు. పీకే రోడ్ మ్యాప్పై చర్చించారు. పీకే కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని సోనియా వీరితో చెప్పినట్టు తెలుస్తుంది. మొదట పీకేకి అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఆమె ఈ ఇద్దరు సీఎంలతో భేటీ అయ్యారని ఢిల్లీ నేతలు అంటున్నారు. లౌడ్ స్పీకర్ల వినియోగంపై జాతీయ విధానాన్ని కేంద్రం తీసుకురావాలని శివసేన డిమాండ్ చేస్తోంది. ముందుగా దాన్ని బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్రలోని మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే ఇటీవల డిమాండ్ చేయడంతో ఆ అంశం హాట్ టాపిక్గా మారిపోయింది. తాజాగా దీనిపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ లౌడ్ స్పీకర్ల వినియోగంపై జాతీయ పాలసీని ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాల్సిందిగా ప్రధాని మోదీకి తమ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. చట్టాలకు కట్టుబడే మహారాష్ట్ర సైతం దాని అమలుకు కట్టుబడి ఉంటుందని ఆయన హామీ కూడా ఇచ్చారు. లౌడ్ స్పీకర్ల వినియోగంపై మీ వాళ్ళు వివాదం లేవనెత్తారు. అందువల్ల దీనిపై ఒక జాతీయ విధానం అనేది అవసరమని
బీజేపీ పేరును నేరుగా ప్రస్తావించకుండా రౌత్ వ్యాఖ్యానించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్లలో ఇంతవరకు లౌడ్ స్పీకర్లు తొలగించలేదని గుర్తు చేశారు. పశువధను నిషేధిస్తూ ఒక పాలసీని కేంద్రం తీసుకువచ్చిందని, అయితే ఈశాన్య రాష్ట్రాలు గోవాను మినహాయించిందని, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించడమే దీనికి కారణమని రౌత్ అన్నారు. అప్పుడు జాతీయ విధానం ఏమైనట్టు అంటూ రౌత్ ప్రశ్నించారు. మీకు ధైర్యం ఉంటే లౌడ్ స్పీకర్లపై ఒక జాతీయ విధానం తీసుకువచ్చి కఠినంగా అమలు చేయండి అంటూ ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికే శశికళకు చిక్కులు వేయడం లేదు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన ఆమెను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జయలలిత మరణానంతరం 2017లో కోడనాడ్ ఎస్టేట్లో జరిగిన దోపిడీ, హత్యలపై శశికళను ప్రశ్నించనున్నారు. ఈ మేరకు ఆమెకు సమన్లు జారీ చేశారు. కాగా పోలీస్ సమన్లు అందుకున్నట్టు శశికళ అనుచరులు కూడా ధృవీకరించారు. చెన్నై టీ నగర్లోని ఆమె నివాసంలోనే పోలీసులు ప్రశ్నించనున్నట్టు చెబుతున్నారు. వెస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ సుధాకర్ నేతృత్వంలోని పోలీసు బృందం కొడనాడ్ ఎస్టేట్లో దోపిడీ, హత్యలపై శశికళను ప్రశ్నిస్తారని చెబుతున్నారు. కాగా నీలగిరి జిల్లాలోని కొడనాడ్ టీ ఎస్టేట్లో 900 ఎకరాల మేర ఉన్న ఆస్తులను జయలలిత, శశికళ, ఆమె బంధువులు కలిసి 1990లో సంయుక్తంగా పలువాటాలుగా కొనుగోలు చేశారు. సీఎంగా ఉన్న జయలలిత 2016 డిసెంబర్లో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో జయలలిత ఆస్తులకు తామే వారసులమంటూ ఇప్పటికీ పలువురు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2017 ఏప్రిల్ 23న రాత్రి వేళ 10 మంది వ్యక్తులు కొడనాడ ఎస్టేట్లోకి చొరబడ్డారు. సెక్యూరిటీ గార్డ్ ఓం బహదూర్ను హత్య చేశారు. ఎస్టేట్ బంగ్లాలో జయలలిత, శశికళ వినియోగించే గదుల్లోకి చొరబడి పలు పత్రాలు, ఇతర వస్తువులను చోరీ చేశారు. ఏప్రిల్ 28న ఈ కేసులోని 2 ప్రధాన నిందితులు వేరువేరుగా రోడ్డు ప్రమాదాల్లో మరణించడం మిస్టరీగా మారింది. జయలలిత కారు డ్రైవర్ సి కనకరాజన్ సేలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేరళకు వెళ్తున్న కేవీ సాయన్ వాహనం ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అయితే ఆయన భార్య, కుమార్తె ఆ ప్రమాదంలో చనిపోయారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనం వీక్షకులకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. జామ్నగర్లో ఆరోగ్య సంస్థకు చెందినటువంటి సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవన ప్రారంభం సమయంలో ఆయన గుజరాతీలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. ఆయన మాటలకు అక్కడే ఉన్న ప్రధాని మోదీ చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొడుతూ కనిపించారు. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు టెడ్రోస్ అక్కడ హాజరైన వారందరికీ 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి పలకరించారు. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు అంటూ గుజరాతీ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. వెంటనే ప్రజల కేరింతలతో ఆ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. పక్కనే ఉన్న ప్రధాని ఆయన మాటలకు చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ కేంద్రంతో సంప్రదాయ వైద్యంలో ఓ కొత్త శకం ప్రారంభం కానుందన్నారు. రానున్న 25 ఏళ్లలో ఈ కేంద్రం ప్రపంచ మానవాళికి దగ్గర కానుందని, ప్రజల జీవితాల్లో కీలక భాగం కానుందని పేర్కొన్నారు. భారతీయ ప్రాచీన విజ్ఞాన సంపద గురించి ప్రస్తావించారు. ఆయుర్వేద, ఇతర సంప్రదాయ వైద్యాలు కేవలం చికిత్సా విధానాలు మాత్రమే కావని, అవి భారతీయుల సమగ్ర జీవన విధానానికి ప్రతిబింబాలని పేర్కొన్నారు. తృణధాన్యాల ప్రాధాన్యతను ప్రధాని వివరించారు. దేశంలోని అతిపెద్ద టెలికాం ప్రొవైడర్గా అవతరించిన రిలయన్స్ జియో కొంతకాలంగా ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం అన్ని టెలికాం సంస్థలు అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండడం, కొత్త ప్లాన్లు లేకపోవడం, ఇలా కారణం ఏదైనా సరే టెలికాం సంస్థలకు కస్టమర్లు షాక్ ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే జియోకి కూడా కస్టమర్లు పెద్ద షాక్ ఇచ్చారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే సుమారు 37 లక్షల మంది యూజర్లు జియోకు టాటా చెప్పేశారు. ఈ విషయాన్ని టెలికాం నియంత్రణ సంస్థ ట్రై వెల్లడించింది. ఇలా జియో కస్టమర్లు తగ్గిపోవడం ఇది వరుసగా 3వసారి కావడం గమనార్హం. అంతకుముందు 2 నెలల్లో కూడా ఇలాగే భారీ సంఖ్యలో జియోకు యూజర్లు వీడ్కోలు పలికారు. అయితే ఇది కేవలం జియోకే పరిమితం కాదు. ఫిబ్రవరిలో ఒక్క జియోనే కాదు, వోడాఫోన్ ఐడియా కూడా 15,32,000 మంది యూజర్లను కోల్పోయింది.
బిఎస్ఎన్ఎల్ కస్టమర్లలో 1,11,000 మంది బై చెప్పారు. అయితే వీటన్నింటికీ విరుద్ధంగా భారతీయ ఎయిర్టెల్ కంపెనీ మాత్రం ఫిబ్రవరిలో తమ కస్టమర్లను పెంచుకుంది. ఏకంగా కొత్తగా సుమారు 16 లక్షల మంది కస్టమర్లు ఎయిర్టెల్కు మారిపోయారని ట్రాయ్ పేర్కొంది. ఇక ప్రపంచ వార్తలు చూస్తే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరుగు దేశం శ్రీలంకకు భారత్ అదనపు సాయాన్ని ప్రకటించింది. ఆయిల్ కొనుగోలు కోసం అదనంగా $500 మిలియన్ అందించనుంది. ఇక దీనికి సంబంధించిన సమాచారం శ్రీలంక విదేశాంగ మంత్రి జిఎల్ పీరిన్ వెల్లడించారు. ఆర్థిక సహకారంలో భాగంగా బంగ్లాదేశ్ ఇదివరకు ప్రకటించిన $450 మిలియన్ సాయం కాస్త ఆలస్యంగా అందనుందని ఆయన వివరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించిన సాయం అందడానికి 6 నెలల సమయం పడుతుందని, దశల వారీగా ఈ సాయం అందుతుందని ఆయన తెలిపారు. దేశ ప్రజలకు నిత్యావసరాలను అందించేందుకు నిధులను సేకరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ లోయలోకి ఈ వేసవిలో ఉగ్రవాదులను చొప్పించడానికి పాకిస్తాన్ మళ్లీ దుష్ట పన్నాగాలు ప్రారంభించింది. పాక్లో ఆధీన రేఖ వెంబడి నెలకొన్న కేంద్రాల్లో 60 నుంచి 80 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత భూభాగంలోకి పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లో వివిధ పోరాటాల్లో పాల్గొని తిరిగి వచ్చిన పాకిస్తానీ కిరాయి మూకలని తెలుస్తోంది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా కట్టడి చేయడంలో విఫలమైనందున పాకిస్తాన్ను అంతర్జాతీయ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో పెట్టారు. దీనివల్ల పాక్ జీడీపీకి $3,800 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఉగ్రవాదులను మళ్ళీ భారత్ పైకి ఉసిగొల్పితే మరింత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 2019లో ఎల్ఓసి వెంబడి ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడినప్పటి నుంచి ఏడాదికి పైగా ఆ స్థావరాల్లో ఉగ్రవాదుల అలికిడి లేదు. గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ ఉగ్రవాదులకు శిక్షణ మొదలైంది. భారత్, పాక్లు గతేడాది ఫిబ్రవరి నుంచి ఎల్ఓసిపై కాల్పుల విరమణ పాటిస్తున్నాయి. ఈ ప్రశాంత కాలాన్ని తన స్థావరాలను పటిష్టం చేసుకోవడానికి పాక్ ఉపయోగించుకోనుంది. దాదాపు 8,000 టన్నుల ఫిరంగులు, గగనతల రక్షణ వ్యవస్థలు, మోటార్లను సరిహద్దులకు తరలించింది. ఇదిలా ఉండగా మరోవైపు ఈ కాలాన్ని భారత్ కూడా సద్వినియోగం చేసుకుంది. తన స్థావరాలను మరింత పటిష్టపరుచుకుంటూ పాక్ మీద పైచేయి నిలబెట్టుకుంది. నిఘాను విస్తృతం చేసి చొరబాట్ల నిరోధానికి అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంది. శీతాకాలం పోయి వేసవి ప్రారంభం కావడంతో మంచు కరిగిపోతోంది. దీంతో ఇక్కడి నుంచి పాక్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను వేగవంతం చేశారు. కాగా ఈ నెల 24న ప్రధాని జమ్మూ కాశ్మీర్ పర్యటన నేపథ్యంలో కశ్మీర్ లోయలో ఉగ్ర కార్యకలాపాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాదులకు గట్టి సమాధానం ఇవ్వడానికి భారత సైన్యం కూడా సంసిద్ధంగా ఉంది. ఇక కరోనా వైరస్ సోకిన బాధితుల్లో 30% మందికి దీర్ఘకాలిక కోవిడ్ వెంటాడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇన్ఫెక్షన్ బారిన పడిన నుంచి నెలల తరబడి వారిని కొన్ని లక్షణాలు వేధిస్తున్నాయి. కోవిడ్ సోకిన అనంతరం ప్రభావాలపై అమెరికా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ సోకి ఆసుపత్రి పాలైన వారితో పాటు మధుమేహం, అధిక బరువు ఉన్న వారిలో పోస్ట్ అక్యూట్ సీక్వెల్ ఆఫ్ కోవిడ్గా పిలిచే లాంగ్ కోవిడ్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ పరిశోధకులు వెల్లడించారు. దీర్ఘకాల కోవిడ్పై 309 మంది బాధితులపై అధ్యయనం చేస్తే కోవిడ్తో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారిలో అధిక శాతం అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇక వాసన గుర్తించకపోయే లక్షణం లాంటివి చాలామందిలో కనిపించాయంటూ అధ్యయనంలో తేలింది. కోవిడ్ తదనంతర ప్రభావాలను తెలుసుకోవడంలో భాగంగా అమెరికా పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో మొత్తం 1,038 మంది కోవిడ్ బాధితులు తమ షేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 309 మందిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపించాయి. కొందరిలో కొన్ని లక్షణాలు దీర్ఘకాలం పాటు వేధిస్తున్నట్టు గుర్తించారు. అయితే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిపై దీర్ఘకాలంలో కోవిడ్ ఎటువంటి ప్రభావం చూపిస్తుందన్న విషయాలను తెలుసుకోవడంలో తాజా అధ్యయనం దోహదపడుతుందని పరిశోధనలో కీలక పాత్ర పోషించిన UCLA ప్రొఫెసర్ సై యూ తెలిపారు.
అటు పాకిస్తాన్లోని స్వాబీ మహిళా యూనివర్సిటీ స్మార్ట్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి వర్సిటీలో విద్యార్థులకు ఈ ఆదేశాలు జారీ చేశారు. స్మార్ట్ ఫోన్లు, టచ్ స్క్రీన్ మొబైళ్లు లేదా ట్యాబ్లెట్లను వర్సిటీలో నిషేధిస్తున్నామని, వర్సిటీ పరిసరాల్లో వాటిని వాడరాదని తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తున్నట్టు వీసీ ఆదేశించారు. విద్యార్థులు ఎక్కువగా సోషల్ మీడియా అప్లికేషన్ను వాడుతున్నారని, దీనివల్ల వాళ్ళ విద్య, ప్రవర్తన, పర్ఫార్మెన్స్పై ప్రభావం పడుతున్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళా విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడరాదని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆదేశాలు ఉల్లంఘిస్తే ఆ విద్యార్థులకు 5,000 రూపాయల జరిమానా విధించనున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు మహిళా విద్యార్థులకు కఠిన ఆంక్షలు అమలు చేస్తుంటాయి. డ్రెస్ కోడ్, హెయిర్ స్టైల్ అంశాల్లోనూ ఇక్కడ అనేక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తైవాన్ ప్రజలు తెల్లవారుజామున లేవగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి కారణం టీవీలో కనిపించిన వార్తే. ఆ తర్వాత ఆ వార్తా సంస్థ వివరణ ఇవ్వడంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే, తైవాన్ ప్రభుత్వ టీవీ లైవ్ న్యూస్ ప్రసారం చేస్తున్న సమయంలో చైనా దాడి చేసినట్టు వెల్లడించింది. రాజధాని తైపీకి సమీపంలోని సైనిక నౌకలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై చైనా క్షిపణులు దాడి జరిపినట్టు టీవీ స్క్రీన్ కింద టిక్కర్ రూపంలో ప్రసారం చేసింది. యుద్ధం రావచ్చని, తైపీకి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లకు చైనా ఏజెంట్లు నిప్పు పెట్టారని తైవాన్ అధ్యక్షురాలు అత్యవసర పరిస్థితి ప్రకటించారంటూ ఆ హెచ్చరికల్లో పేర్కొంది. దీంతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోయారు. ఆ తర్వాత వెంటనే ఆ వార్తా సంస్థ తాను చేసిన ఘోర తప్పిదాన్ని గుర్తించింది. అలాంటిదేమీ లేదు, భయపడొద్దు అంటూ ప్రజలకు సర్ది చెప్పింది. దేశ ప్రజలారా భయపడకండి, క్రితం రోజు అగ్నిమాపక శాఖతో చేసిన డ్రిల్ను ఉద్దేశించి ఈ హెచ్చరికలు చేశాం. సాంకేతిక లోపం కారణంగా అవి ఉదయం టీవీలో ప్రసారమయ్యాయి అంటూ తర్వాతి బులెటిన్లో న్యూస్ యాంకర్ వివరణ ఇచ్చారు. అలాగే దేశ ప్రజల నుంచి క్షమాపణలు కూడా కోరారు. మొదట కంగారు పడిన ప్రజలు ఈ వివరణతో శాంతించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. రష్యా ఉక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి అందరి చూపు చైనా పక్కన ఉన్న తైవాన్ మీదే పడింది. డ్రాగన్ దేశంతో ముప్పు పొంచి ఉందని భావిస్తున్న ఆ దేశం ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతోంది. దానిలో భాగంగా యుద్ధ పరిస్థితులే వస్తే పౌరులు ఏ విధంగా స్పందించాలనే దానిపై ఇటీవల హ్యాండ్బుక్ రూపంలో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక స్వయం పాలనలో ఉన్న తైవాన్ తమ దేశంలో భాగమేనని, దానిని కలిపేసుకుంటామని చైనా పలు సందర్భాల్లో ప్రకటించింది. ఇటీవల కాలంలో తైవాన్ సమీపంలోకి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పంపుతూ భయాందోళనలు కలిగిస్తోంది. మరోవైపు తైవాన్ మాత్రం చైనా నుంచి వెంటాడే దురాక్రమణ ముప్పు పొంచి ఉందని ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. కానీ ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హెచ్చరిక స్థాయికి పెంచింది. ప్రస్తుతం చైనాలో కరోనా క్రమంగా విజృంభిస్తోంది. ఆర్థిక రాజధాని షాంఘై తీవ్రమైన కోవిడ్ సంక్షోభంలో చిక్కుకుపోయింది. అక్కడ ప్రజలు రోజువారీ ఆహారం, ఔషధాల కోసం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కోవిడ్ మరణాలు కూడా మెల్లగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 7 కోవిడ్ మరణాలు సంభవించాయి. వీరిలో 5 70 ఏళ్లకు పైబడిన వారే కావడం గమనార్హం. దీంతో మరణించిన వారి సంఖ్య మొత్తం 17కు చేరింది. కాగా షాంఘైలో ఒమిక్రాన్కు చెందిన కొత్త వేరియంట్ వ్యాప్తి కారణంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కఠిన నిబంధనలు విధించడంతో ప్రజలు ఆహారం, నీరు, ఔషధాలు దొరకడం కష్టంగా మారిపోయింది. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ Prime9 News.